రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ప్రభుత్వంలో మారుమూల గ్రామాలు సైతం ఆదర్శవంతంగా అభివృద్ధి చెందుతున్నాయని, డెవలప్మెంట్ పై ఎవరికైనా డౌట్ ఉంటే ఎనీ సెంటర్ ఎనీ ప్లేస్లో చర్చకు రెడీ అంటూ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పరోక్షంగా వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. పల్లె పుట్టిన తర్వాత ఆ అటవీ ప్రాంత గ్రామానికి ఇప్పటి వరకు ఏ నాయకుడు రోడ్డు వేయలేకపోయారని, అలాంటి అటవీ ప్రాంత గ్రామానికి 2,30,00,000తో తారు రోడ్డు మంజూరు చేయించి భూమి పూజ సైతం ప్రారంభించామని, అలాంటి గ్రామమే చెట్ల మొరంపల్లి అని మంత్రి సవితమ్మ పేర్కొన్నారు. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని గౌనివారిపల్లి పంచాయతీ పరిధిలోని చెట్ల మొరంపల్లి గ్రామానికి నూతన తారు రోడ్డు నిర్మాణానికి మంత్రి సవితమ్మ భూమి పూజ కార్యక్రమాలు చేపట్టారు. అటవీ ప్రాంత గ్రామానికి మొదటిసారిగా రోడ్డు వేస్తున్నా అనడంతో గ్రామ ప్రజలలో పండుగ వాతావరణం నెలకొని కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ మంత్రి సవితమ్మకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి, హస్తకళల స్టేట్ డైరెక్టర్ సోమశేఖర్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నరేష్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ తిరుపాల్, సింగిల్ విండో అధ్యక్షులు రవి మోహన్, పసుపులెట్టి శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ ఉత్తమ్ రెడ్డి, కమ్మలవాండ్లపల్లి నాగేంద్ర, గాజుల వేణుగోపాల్, ప్రభాకర్, చంద్రశేఖర్, మాజీ ఎంపీటీసీ నాగభూషణ, రోహిత్, రంగప్ప తదితరులు పాల్గొన్నారు. వచ్చినప్పుడు ఊర్లో గ్రామస్తులు, మహిళలు, రైతన్నులు అందరూ ఒకటే అడిగారు, అక్క మాకు చెట్లమోరంపల్లి నుంచి మెయిన్ రోడ్డుకు పోవాలంటే, మా పిల్లలు స్కూల్కి పోవాలన్నా, హాస్పిటల్కి పోవాలన్నా, గర్భవతుల హాస్పిటల్కి పోవాలన్నా, రైతన్నులు అర్జెంటుగా గోరెంట్లకు పోవాలన్నా, పండించిన పంట ఇంటికి తీసుకురావాలన్నా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వు మాకు డోర్ టు డోర్ ప్రచారం చేయొద్దక్క, మేము ఖచ్చితంగా మీకు ఓటేస్తాం, మీరు ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తాం అనే మాట మీద మీరు కమిట్ అయ్యారు. మీరు గెలిచిన తర్వాత మా ఎన్నో ఏండ్ల కళ మాకు చెట్లమోరంపల్లికి రోడ్డు కావాలి అని ఒక్కటే అడిగారు మీరు. నేను ఆ రోజు మీకు మాట ఇచ్చా, ఖచ్చితంగా మళ్ళా చెట్లమోరంపల్లికి రోడ్డు భూమి పూజకే వస్తానే తప్ప మళ్ళీ ఏ దానికి నేను రాను అని చెప్పాను. మళ్ళీ ఈరోజు చెట్లమోరంపల్లికి 2.5 కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు ప్రారంభోత్సవానికి వచ్చామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మీరు ఏ నమ్మకంతో అయితే ఓటేసి నన్ను గెలిపించారో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మనం ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వంలో, కూటమి పరిపాలనలో మరి ఇంటింటికి తెలుగుదేశం, ఇంటింటికి కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో కూడా మరి గోరెంట్ల కూటమి నాయకులు, కార్యకర్తలు నిజంగానే ఇంటింటికి వెళ్ళి దిగ్విజయంగా బాగా పూర్తి చేశారన్న విషయం కూడా మరి అందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక పక్క మీ అందరితోనూ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసుకునే అవకాశం నాకు కలిగిందన్న విషయం తెలియజేస్తూ, మరి ఇందాకే పెద్దలందరూ చెప్పారు, మారుమూలనున్న రోడ్లన్నీ మనం పూర్తి చేసుకున్నాం. ఇంకా గోరెంట్ల మండలంలో నేను మెయిన్గా ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన మెయిన్ రోడ్లు ఇంకా 4 ఉన్నాయి. ఆ 4 కూడా లోకల్ బాడీ ఎలక్షన్ తర్వాత పూర్తి చేస్తానని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి గతంలో 14, 19లో చెట్లమోరంపల్లిలో వేసిన సీసీ రోడ్లే తప్ప ఇక్కడ నుంచి వైసీపీ పార్టీ బడా నాయకులు ఉన్నారు. మరి ఈ బడా నాయకులు కూడా ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నా, ఎక్కడైనా సీసీ రోడ్డు కానీ, డ్రైనేజీలు కానీ, ఓవర్ హెడ్ ట్యాంకులు కానీ, జేజేఎం వర్కులు కావచ్చు, జలధార ప్రోగ్రాం కావచ్చు, వైసీపీ పార్టీ నాయకులు నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నానని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇందాకే మరి కొంతమంది నాయకులంతా మాట్లాడారు, మేము సభ్యతకు, సంస్కారానికి, అభివృద్ధికి మారు పేరే కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మేము అభివృద్ధిపై చర్చించడానికి పెనగొండ అంబేద్కర్ సర్కిల్ అయినా సరే, నెమ్మలకిష్టప థియేటర్ అయినా సరే, గోరెంట్ల దగ్గర కళ్యాణదుర్గం అయినా సరే, ధర్మవరం అయినా సరే, పులివెందులైనా సరే అని చెప్తున్నా. ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా, మీరు రెచ్చగొడితే మేము రెచ్చిపోయేది అభివృద్ధి పైన రెచ్చిపోతాం. మేము పక్కా మాస్, మా నోటికి కంట్రోల్ ఉండదు. కానీ మా నాయకుడు మాకు నేర్పింది సంస్కారం నేర్పారు. మీరు అభివృద్ధిపై చర్చ చేయండి, ప్రజల్లోకి వెళ్ళండి, మన సంక్షేమ పథకాలు అందుతున్నాయా, మరి ఇంకా వాళ్ళకి కావాల్సిన సమస్యల పరిష్కారం చేయండి అని చెప్పి మా నాయకుడు మాకు నేర్పారు. మా నాయకుడు రపరప నరకండి,
రెచ్చగొట్టద్దండి, స్కాములు చేయొద్దండి, దోపిడీ చేయొద్దండి, మట్టి మాఫియా చేయొద్దండి, చెరువులు కబ్జా చేయొద్దండి, అప్పిచ్చిన వాళ్ళకి అప్పులు ఎగరగొట్టద్దండి, సొంత పార్టీ వాళ్ళనే కేసులు పెట్టద్దండి, కుటుంబ సభ్యుల్ని కేసులు పెట్టించి అక్రమ కేసులు పెట్టించద్దండి, ఎదుటి వారిని కూడా ఇబ్బంది పెట్టద్దని నేర్పిన సంస్కారం మా తెలుగుదేశం పార్టీ, మా కూటమి నాయకులు అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధి పైన చర్చకు రండి. ఏ టైం ఎనీ టైం ప్లేస్ మీరు డిసైడ్ చేసినా సరే మా కార్యకర్తలు డిసైడ్ చేయడానికైనా సిద్ధమే అని సభాముఖంగా తెలియజేస్తున్నాం. మేము మాట మీద నిలబడే ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో, మా విజనరీ లీడర్ మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్ తో, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో భారతదేశంలోనే అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధి, దట్ ఈస్ కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి కుప్పగంతులేస్తే కోతి కళ్ళు దాగితే కుప్పగంతులేస్తుందంట. అలా గతంలో ఎన్నికల్లో వచ్చి కూడా చాలా కోతులు కుప్పగంతులేసాయి. ప్రజలు క్లారిటీగా బుద్ధి చెప్పారు. నేను తెలియజేసేది ఒకటే, సంక్షేమ పథకాలు మీలాగా 1000 రూపాయలు పెన్షన్ పెట్టేకి మాకు 5 సంవత్సరాల కాల. మేము ఏదైతే చెప్పామో ఆ మాట నిలబెట్టుకొని భారతదేశంలోనే ఎక్కువగా పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఏది అంటే అది కూటమి ప్రభుత్వం. 3000 ఉన్న పెన్షన్ ని 4000 చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మీలాగా నేను బిడ్డలందరికీ మేనమామని చెప్పుకొని మాట తిప్పను మనం తిప్పనని చెప్పిన గొడ్డల పార్టీ అధినేత, నువ్వు ఎంతమందికి ఇచ్చా నీ అమ్మఒడి అని చెప్పి ఒకరికి ఇచ్చి అందులో కూడా కట్ చేసిన ఘనత గొడ్డల